శర్లింగంపల్లి నియోజకవర్గం చందనగర్ డివిజన్లోని శ్రీదేవి థియేటర్ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలి అని చందనగర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరనంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి థియేటర్ రోడ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శర్లింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో ప్రజల ఆదాయాన్ని గండికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. శ్రీదేవి థియేటర్ నుండి రాజేందర్ రెడ్డి కాలనీ వైపు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. దీనివలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అడుగడుగున గుంతలే ఉన్నందువలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెల్ల మల్లారెడ్డి, రవి యాదవ్, సతీష్ రావు, వాళ్ళ హరీష్ రావు, కిరణ్ యాదవ్, గోపరాజు, శ్రీనివాసరావు, రామకృష్ణ గౌడ్, ఎండి సలీం, మల్లేష్ యాదవ్, దొంతి చిన్న, ఎండి అబ్జర్, ఉపేందర్, రవితేజ తదితరులు పాల్గొనడం జరిగింది. ट्रेड यूनियन सेंटर ऑफ इंडिया का आज का जो स्टेट सम्मेलन और उसका जो पूर्व तैयारी में जो रैली हुआ, उस रैली में पूरे तेलंगाना स्टेट से जो साथी अलग अलग क्षेत्र के आए, उनको मेरा ये संदेश है कि हमारे सामने बहुत सारी मजदूर वर्ग के सामने बहुत सारी समस्याएं हैं। केंद्र सरकार जो आज वो फांसीवादी सरकार है, मजदूर आंदोलन को, मजदूरों के अधिकारों को छीनने का कोशिश कर रहा है। 4 मजदूर कानून लाया है, कॉन्ट्रैक्ट सिस्टम को खुलेआम छूट दी गई है। न्यूनतम वेतन को लेके आज हम मांग कर रहे हैं 26,000 होना चाहिए, लेकिन आज 10,000 से ज़्यादा न्यूनतम वेतन नहीं है। तो मेरा ये कहना है कि हमें पूरे भारतवर्ष के मजदूरों को एकजुट होके ये पूरे जो साम्राज्यवादी ताकतें है, पूंजीवादी ताकतें है, जिसका नेतृत्व नरेंद्र मोदी सरकार कर रही है, उसके खिलाफ हमारा संघर्ष तीव्र बनाना होगा। और आज हम लोग का TUCI का जो सम्मेलन सभी साथियों ने जो सफल बनाया, उसको लेके मुझे आप सभी साथियों को इनकलाबी लाल सलाम। చందనగర్ డివిజన్ లో మరి మా శ్రీకాంత్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క రోడ్డు దుస్థితిని చూసి మరి ప్రజలు మన దగ్గరకు వచ్చేసి మా ఏరియాలో మరి గుంతలమైన రోడ్ను బాగు చేయించండి. మరి బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో డెవలప్మెంట్ చేసింది కూడా శర్లింగంపల్లిని బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు తెలుసు. మరి ప్రజలంతా కూడా మొరబెట్టుకుంటే ఈ రోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం మా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ రోజు ప్రజాపాలన అంటూ ఖాళీ మాయ మాటలు చెప్తూ ప్రజలను మోసగిస్తూ, ప్రజలు కూడా ఒక మనసులో ఉన్నది మేము నమ్మి మోసపోయి మోసపడుతున్నాం అనేది ఒక
మనసులో ఉంది. కానీ అందరూ కూడా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ సత్తా కూడా చూపిస్తారు. అదే విధంగా ప్రతి విషయంలో కూడా ప్రజాపాలన అంటూ అన్ని దగాపాలన అదే చూస్తున్నాం. మన కేసీఆర్ గారు అప్పట్లో మరి రైతు బంధు ఇచ్చింది. రైతు బంధువులు మరి ఎవరికి చెప్పకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. కానీ ఇవాళ ఉన్న మంత్రులు దాన్ని ఒక ఏదో హైలైట్ చేస్తూ రోజు 2 ఎకరాలు అంటారు, ఎకరం అంటారు, 3 ఎకరాలు. అయ్యా 10 ఏళ్లు మనము ఇలా మనకు టకమని పడ్డాయి ఏ తప్పులు లేకుండా. అంటే కేసీఆర్ గారు చేసే తప్పు ఒకటే, మనం చేసిన పని చెప్పుకోలే. మన పిల్లలు మన ప్రజలు అనేది ఒకటి ఉంది. కానీ ఈ రోజు ఏదో బిచ్చమేస్తున్నట్టు మీకు 1 ఎకరం పడుతుంది, వాళ్ళ 2 ఎకరాలు పడుతుందని పెద్ద అడ్వర్టైజ్. మరి కొంతమంది మీడియా మిత్రులు కూడా ఎట్లా అంటే రోజు నన్ను ఇట్లా పెట్టేసి యూట్యూబర్స్ 2 ఎకరాలు 50 ఎకరాలు. మరి ఇన్ని రోజులు ఎక్కడ వేరు? కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఎక్కడ వేరు? మరి ప్రతి ఖాళీలో మరి మంచినీటి సౌకర్యం అయిందంటే మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సలభతోనే మనకు తాగడానికి మంచినీళ్ళు కూడా వచ్చింది. అదేవిధంగా రోడ్లు చూస్తున్నాం. మరి ఈ రోడ్డు కూడా మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేసాం. మళ్లీ ఇప్పుడు ఇనాగ్రేషన్ అంటున్నారు. మరి అది మేలుకోవాలి, ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల గురించే మా పోరాటం అంతా. మరి ఈ రోడ్లో వెహికల్ నడిపించి వాళ్ళ వెన్నుపూసలు కూడా ఇరిగిపోతుంది. అదేవిధంగా మేము కోరుకుంటాం ఒకటే, ఇక్కడ ఉన్న నాయకులకు ప్రజానాయకులకు ఏదో ప్రజాపాలన అంటున్నారో వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నాం. ఈ యొక్క రోడ్లు సాధ్యమైనంత తొందరలో ఇప్పుడైనా కండు చేసి మరి ఈ యొక్క కార్యక్రమాలను చూసినా ప్రజల స్పందన చూసినా మేల్కొని ఈ యొక్క రోడ్లు కూడా బాగా చేస్తారని కోరుకుంటూ తెలియజేస్తాం. జై తెలంగాణ.